పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. దేవా, ఈ సమయంలో మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. మీ చిత్తమైతే ఇంకా రావలసిన వారిని దర్శించండి, త్వరపెట్టి మీరు తోడుకున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. ఓ ప్రభువా, అయోగ్యుడను నిష్ప్రయోజకుడను మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకరిసిన దాన్ని నీకు బోధించేదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను దేవా మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మా అందరికీ మీ కృపనివ్వండి. అయ్యా, ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించమని, మీరు అన్ని విషయాలు మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో జీవము గల దేవుడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పౌలు, బర్నబా వీళ్ళు అక్కడున్న జనులతో మాట్లాడుతూ వచ్చిన మాటలు ఈ వచనములో వ్రాయబడ్డాయి. ఈ అధ్యాయములో పౌలు, బర్నబా యేసుక్రీస్తు నామములో ఒక అద్భుతాన్ని చేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో పౌలు, బర్నబా స్వస్థపరుస్తూ వచ్చారు. ఎప్పుడైతే వీరి ద్వారా ఈ అద్భుతం జరుగుతూ వచ్చిందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే ఈ ఇద్దరిని పూజించడానికి పూనుకుంటా వచ్చారు. వారికి బలులర్పించడానికి ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఆ సంగతి పౌలు, బర్నబాకు తెలిసి వారు ఆ జనుల దగ్గరికి పోయి, మీరు ఇలా చేయొద్దు, మేము కూడా మీ వంటి మనుషులమే అని మరి ఆ విధంగా వారు అంటే ఆ జన సమూహము, ఆ జనులు వీరికి బలర్పించకుండా ఇద్దరు ఏం చేస్తూ వచ్చారంటే ఎంతో ప్రయాసముతో ఆ జనులను ఆపుతూ వచ్చినట్లుగా మనము
గమనిస్తూ ఉంటున్నాం. దీని ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాము అంటే, మనము యేసు ప్రభువునే పూజించాలి. పూజార్హుడు ఎవరు అంటే యేసు ప్రభువే. మరి ఏ భక్తుణ్ణి మనం పూజించకూడదు. దేవుడు మరి కొంతమంది ద్వారా కొన్ని గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మరి భక్తుల ద్వారా గొప్ప కార్యాలు జరిగినప్పటికీ భక్తులకు మనము నమస్కారం చేసేవారముగా, వారి యొక్క పాదములకు మ్రొక్కేవారంగా మనం ఉండకూడదు. భక్తులను పూజించే వారంగా మనం ఉండకూడదు. పూజార్హుడు ఎవరు అంటే యేసు ప్రభువే. కాబట్టి ఆయన్నే మనం పూజించాలి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే, మరి దైవ సేవకుల యొక్క పాదాలు పట్టుకొని మరి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మరి దైవ సేవకుల యొక్క పాదాలకు దండం పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యాలు వాక్యానికి విరుద్ధమైన కార్యాలు. దైవ సేవకులైనా ఇంకా మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైనా వారిని మనం పూజించకూడదు. పూజార్హుడు ఎవరంటే యేసు ప్రభువే. గమనించండి, మరి ఇక్కడ పౌలు బర్నబా ఆ జనులతో మాట్లాడుతూ వచ్చిన కొన్ని మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని వారు పలుకుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇద్దరు పలికినటువంటి మరి మాటలు ఈ వచనములో వ్రాయబడ్డాయి. ఈ వచనములో జీవము గల దేవుడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. జీవము గల దేవుడు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో జీవము గల దేవుడు అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో జీవము గల దేవుడు అనే మాట వ్రాయబడిన 3 సందర్భాలను మనం చూద్దాం. మొదటిగా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనములో జీవము గల దేవుడు అని వ్రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రభువు ఎవరు అంటే జీవము గల దేవుడు. మన ప్రభువునకు ఎన్నో పేర్లున్నాయి. వాటిలో ఒక పేరు ఏంటంటే జీవము గల దేవుడు. మరి జీవం కలిగిన దేవుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువు ఎలాంటి వాడో ఈ వచనములో వ్రాయబడి ఉంది. మనం చూస్తున్నాం మధ్య భాగము నుండి, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను. చాలు. చూడండి, ఇక్కడ మరి ఈ జీవం కలిగిన దేవుడు ఎలాంటి వాడో వ్రాయబడి ఉంది. ఆయన ఎలాంటి వాడు అంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినవాడు. అంటే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఎవరైనా సృష్టికర్త. జీవం కలిగినటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఈ ప్రభువు సృష్టికర్త అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఆయన ఆకాశమును, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. అలాగే భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. అలాగే సముద్రమును, సముద్రములో ఉండే సమస్తాన్ని సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మనుషులను కూడా ఆయన సృష్టించాడు. వాక్యంలో
మనం గమనించవచ్చు. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. మనము యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ వచనములో ఆయనే మనలను పుట్టించెను అని వ్రాయబడింది. పుట్టించెను అనే దగ్గర ఒకటేసి కింద ఏం రాయబడిందంటే మనలను మనమే సృజించుకొనలేదు అని రాయబడింది. చూడండి, ఇక్కడ మనల్ని మనమే సృజించుకోలేదని వ్రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనల్ని మనమే సృజించుకోలేదు, ఆయన మనల్ని పుట్టించిన వాడుగా ఉన్నాడు. చూడండి, 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చాలు. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అని రాయబడింది. అంటే ఆయన మనల్ని సృజించిన వాడుగా ఉన్నాడు. మనల్ని మనం సృజించుకోలేదు, ఆ ప్రభువే మనల్ని సృజించాడు. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మనము మోకరించాలని, మోకరించి ఆయన్ని ఆరాధించాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మన ప్రభువు మరి ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు, భూమిని భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించాడు, సముద్రమును ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు మనల్ని కూడా ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. మనకు ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. కాబట్టి మరి సృష్టికర్తగా ఉన్న ఈ జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవా, నీవు జీవం కలిగిన దేవుడవు, జీవం కలిగిన దేవుడు అయిన నీవే మరి ఆకాశమును భూమిని సముద్రమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడవు, నన్ను కూడా సృష్టించావు ప్రభువా అని ఆయన మనం ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. జీవం కలిగిన దేవుడుగా ఉన్నటువంటి ఈ ప్రభువు సృష్టికర్తగా ఉన్నట్లు వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవంగల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ వచనములో కూడా జీవము గల దేవుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఈ వచనములో కూడా జీవం కలిగిన దేవుడు అని చెప్పి ఆ ప్రభుని గురించి రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ జీవం కలిగిన దేవుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువు ఎలాంటి వాడుగా ఉన్నాడో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అని చెప్పి రాయబడింది. మనుషులందరికీ రక్షకుడుగాను మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడుగాను ఈ జీవం కలిగిన దేవుడు ఉన్నాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే ఈ జీవం కలిగిన దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఈ జీవం కలిగిన దేవుడు ఎవరు? రక్షకుడు. రక్షకుడు. లోకములో మనుషులందరూ ఎలా ఉన్నారంటే పాపులుగా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పి రాయబడింది. మరి మనుషులందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. పాపం చేసిన మనుషులందరికీ పాపాన్ని బట్టి శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొన్నని వాక్యం రాయబడింది. మనుషులందరూ పాపము చేసి పాపాన్ని బట్టి పాతాళములో పడవేయబడి శిక్ష పొందవలసిన వారుగా ఉంటున్నారు. మరి ఈ శిక్ష నుండి మనుషులను రక్షించే రక్షకుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఈ శిక్ష నుండి మనుషుని రక్షించడానికే మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు, జీవం కలిగిన దేవుడుగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంటున్నారు అందరూ. ఎట్లా వచ్చాడు? మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన పాపము లేనివాడుగా జన్మించి పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. పాపులకు బదులుగా ఆయన శిక్ష భరించాడు. మనుషులందరూ చేసిన పాపాన్ని బట్టి మనుషులందరూ పొందవలసిన శిక్షను యేసుప్రభు భరించిన వాడుగా ఉన్నాడు. ఆ సిలువలో తన రక్తం అంతటిని కార్చి తన ప్రాణం అర్పిస్తూ వచ్చాడు. సమాధి చేయబడి తిరిగి లేచి అనేకులు కనబడ్డాడు. అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు. గమనించండి, ఈ జీవం కలిగిన దేవుడు మనుషులందరికీ రక్షకుడు అని వాక్యములో రాయబడింది. మనుషులందరినీ మరి పాతాళం నుంచి రక్షించడానికి ఈ జీవం కలిగిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. మనుషులందరికీ బదులుగా సిలువలో శిక్ష భరించాడు. కాబట్టి ఆయన మనుషులందరిని రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుంటారో ఆ ప్రభు వారి పాపాలన్నీ క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచబడిన వారు పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాళము నుండి రక్షించబడతారు, పరలోకానికి వారసులుగా చేయబడతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా మరి రక్షణ పొందకుండా ఉన్నారో, పాతాళము నుండి రక్షించబడకుండా పాపములో జీవిస్తున్నారో, వారు ఇప్పుడైనా ప్రభువును అంగీకరించి మరి పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి పాతాళం నుంచి రక్షించబడి పరలోకానికి వారసులు కావాలి అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా ప్రభు కొరకు జీవించేదాని కొరకై తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికీ రక్షణ పొందిన మన జీవితంలో మనం ప్రభువుని ఎరగక మునుపు పాపులంగా ఉంటా వచ్చాం. అయితే మన కొరకై సిలువలో శిక్ష భరించిన యేసు ప్రభువుని నమ్మి మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటు ద్వారా ఆ ప్రభు మన పాపాలు క్షమించాడు, మనల్ని పరిశుద్ధపరిచి మరి శిక్ష నుంచి మనల్ని రక్షించాడు. పాతాళం నుంచి మనల్ని రక్షించి పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనకు రక్షణనిచ్చినట్టు నా ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. పాపులంగా ఉన్న మనల్ని ఆయన రక్షిస్తూ వచ్చాడు. మన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష నుండి ఆయన మనల్ని రక్షించాడు. మనం రక్షించడానికే ఆయన సిలువలో శిక్ష భరిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మరి మన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష నుండి అనగా పాతాళము నుండి ఆయన రక్షించాడు. కాబట్టి రక్షించినటువంటి ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరచాలి. అలాగే ఇక్కడ ఏం రాయబడిందంటే మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అని చెప్పి రాయబడింది. ఎవరికి రక్షకుడు? ఆయన విశ్వాసులకు, మనుషులందరికీ రక్షకుడు. అంటే పాపులందరికీ రక్షకుడుగా ఉన్నాడు. మనం పాపులంగా ఉన్నప్పుడు మరి మనం రక్షిస్తూ వచ్చాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరి మనము విశ్వాసులంగా చేయబడ్డాం. ప్రభు బిడ్డలంగా చేయబడ్డాము అంటే మనం ఎవరమి? విశ్వాసులము. ఇక్కడేం రాయబడిందంటే విశ్వాసులకు రక్షకుడు అని చెప్పి రాయబడింది. అంటే విశ్వాసులమైన మనము ఈ లోక యాత్రా జీవితంలో రక్షించబడుతూ ఉండాలి. దేని నుండి అంటే శత్రువు సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే మనపై దాడి చేస్తూ ఉంటాడు. ఆ శత్రు దాడి నుండి, శత్రువు ద్వారా మరి ఎలాంటి నష్టం అనేది కలగకుండా మనము రక్షింపబడాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, హిజ్కియా రాజుగా ఉన్న దినాల్లో మరి అషూర్ రాజు తన సైన్యముతో మరి యోధా రాజ్యం మీదకి వచ్చాడు. ఎందుకంటే దేవుని ప్రజలైన ఆ యోధా వారికి నష్టం కలిగించడానికి. అయితే హిజ్కియా రాజు, యెరూషలేము కాపురస్తులు, యెషయా ప్రవక్త ప్రార్థనలు చేస్తూ వచ్చారు, ప్రభు మీద ఆధారపడ్డారు. ప్రభు అద్భుతంగా ఏం చేశాడంటే ఆ రాజు చేతిలో నుండి ఆ యెరూషలేము కాపురస్తులను రక్షించిన వాడుగా ఉన్నాడు. చూడండి,
శత్రువు ద్వారా మరి ఎలాంటి నష్టం అనేది కలగకుండా దేవుడు తన ప్రజల్ని ఏం చేశాడు? రక్షిస్తూ వచ్చాడు. అషూర్ రాజు ఆ యెరూషలేం కాపురస్తుల మీద దాడి చేస్తూ వచ్చినట్లుగానే మరి అపవాది ఏం చేస్తా అంటే విశ్వాసులమైన మన మీద లేక ప్రభు ప్రజలమైన మన మీద దాడి చేస్తూ ఉంటాడు. మనల్ని ఆత్మీయంగా బలహీనులుగా చేయడానికి, మనల్ని దేవునికి దూరంగా చేయడానికి, మనల్ని పాపంలో పడవేయడానికి మనపై దాడి చేస్తూ ఉంటాడు. మరి ఈ శత్రు బారి నుండి మనం ఏం చేయబడాలి? రక్షింపబడాలి. ఎట్లా రక్షించబడతామంటే ప్రభు మీద ఆధారపడడం ద్వారా. ప్రతి దినము శత్రువు మనపై దాడి చేస్తూ ఉంటాడు. ప్రతి దినం మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆశ్రయించి ఆయనపై ఆధారపడాలి. ప్రభువా, మరి శత్రువు నన్ను శోధిస్తూ ఉన్నాడు, శత్రువు నాపై దాడి చేస్తూ ఉన్నాడు, నన్ను పాపంలో పడవేయాలని, నా చేత పాపము చేయించాలని, నన్ను నీకు దూరం చేయాలని, నా ఆత్మీయ జీవితాన్ని నష్టపరచాలని శత్రువు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభు నన్ను కాపాడు, ఆ శత్రు బారి నుంచి నన్ను రక్షించు అని ప్రభు మీద మనము ఆధారపడి ఆయన్ను వేడుకోవటం ద్వారా ఆయన ఏం చేస్తా అంటే ఆ శత్రు బారి నుంచి మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ప్రభు ప్రజలమైన విశ్వాసులమైనటువంటి మనము మరి శత్రు బారి నుండి ఆ ప్రభు ద్వారా రక్షించబడాలి. ఈ జీవం కలిగినటువంటి దేవుడు మరి విశ్వాసులమైన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు శత్రు బారి నుండి. మనం ప్రభు మీద ఆధారపడుతూ ఆ జీవం కలిగిన దేవుడుగా ఉన్నటువంటి ఆయన ద్వారా మనము ఆ శత్రు బారి నుండి రక్షించబడుతూ ముందుకు సాగాలి. గమనించండి, మనం పాపులంగా ఉన్నప్పుడు మనల్ని మరి రక్షించిన వాడుగా ఉన్నాడు. మన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష నుంచి ఆయన మనం రక్షించాడు. అలాగే మరి విశ్వాసులంగా చేయబడిన తర్వాత శత్రు బారి నుండి మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఈ జీవం కలిగిన దేవుడు మరి ఎవరు అంటే రక్షకుడు. ఈ జీవం కలిగిన దేవుడు ఎవరు? రక్షకుడు. మనుషులందరికీ రక్షకుడు. అంటే పాపులుగా ఉన్న వారందరికీ రక్షకుడు, విశ్వాసులకు కూడా ఆయన రక్షకుడు. మనం పాపులంగా ఉన్నప్పుడు మనం రక్షించాడు, విశ్వాసులంగా చేయబడిన తర్వాత ఆయన రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి పాపులంగా ఉన్నప్పుడు మనకు రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి, అలాగే విశ్వాసులంగా చేయబడిన తర్వాత మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్న దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ఈ జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఇంతవరకు జీవం కలిగిన దేవుని గురించి 2 మాటలు మనం చూస్తూ వచ్చాం. ఒకటేంది? ఈ జీవం కలిగిన దేవుడు సృష్టికర్త. మరి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు ఆయన, మనల్ని కూడా సృష్టించాడు. రెండోది, ఈ జీవం కలిగిన దేవుడు రక్షకుడై ఉన్నాడు. మనం పాపులమై ఉండగా మనం రక్షించాడు. విశ్వాసంగా చేయబడిన తర్వాత కూడా ఆయన మనల్ని శత్రు బారి నుంచి రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ జీవం కలిగిన దేవుడుగా ఉండి మనం రక్షిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మనము ఆరాధించాలి. 3వ మాట మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథము 6:26. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టునకుండును. చూడండి, ఈ వచనములో ప్రభుని గురించి ఆయనే జీవము గల దేవుడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో కూడా ఆయన జీవం కలిగిన దేవుడు అని చెప్పి రాయబడింది. ఈ జీవం కలిగిన దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో కూడా ఈ వచనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. మనం గమనిస్తున్నాం, ఆయనే జీవం గల దేవుడు,
ఆయన యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. చూడండి, ఈ జీవం కలిగిన దేవుడు ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ జీవం కలిగిన దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ రాజ్యం ఎలాంటిది? నాశనము కానేరనిది. అంటే మరి శ్రేష్టమైన రాజ్యం. ఆ రాజ్యములో బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, వేదన ఉండదు, మరణం ఉండదు. ఆ రాజ్యంలో ఎవరైతే చేరతారో వారు ఎప్పుడు ఆనందంగా నెమ్మదిగా ఆ ప్రభువుతో కూడా ఉంటారు. ఎంతో శ్రేష్టమైన రాజ్యం. ఈ లోక రాజ్యాల్లో అన్యాయం ఉంటుంది, ఈ లోక రాజ్యాల్లో మోసం ఉంటుంది, ఈ లోక రాజ్యాల్లో మరి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఆ ప్రభు యొక్క రాజ్యములో గమనించండి, మరి ఎప్పుడు నెమ్మది ఉంటుంది. ఆ ప్రభు యొక్క రాజ్యములో ఎప్పుడు సంతోషమే ఉంటుంది. గమనించండి, జీవం కలిగిన దేవుడుగా ఉన్న ఆ ప్రభువునకు ఒక రాజ్యం ఉంది, ఎంతో శ్రేష్టమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి మనము వారసులంగా చేయబడి ఆ రాజ్యానికి మనం చేరుకోవాలని అని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. గమనించండి, ఈ జీవం కలిగిన దేవునికి ఒక శ్రేష్టమైన రాజ్యం ఉంది. ఈ జీవం కలిగిన దేవుడు ఒక శ్రేష్టమైన రాజ్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఆ రాజ్యంలో మనం చేరాలని కోరుతా ఉన్నాడు. ఆ రాజ్యంలో మనము చేరాలి. ఆ రాజ్యంలో మనం చేరాలంటే మరి ఎలా ఉండాలి ఈ లోకంలో? గమనించండి, మనం వింటూ వచ్చాం కదా, విశ్వాసులకు ఆయన ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడని. అంటే విశ్వాసులు పాపము చేయకుండా, పాపంలో పడిపోకుండా విశ్వాసులను ఆయన ఏం చేస్తా అంటే రక్షిస్తాడు. శత్రు సాతానుడు మరి విశ్వాసులపై దాడి చేస్తూ ఉంటాడు, వారి చేత పాపము చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే విశ్వాసులు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే మరి విశ్వాసులకు పాపంలో పడిపోకుండా, విశ్వాసులు పాపం చేయకుండా వారిని కాపాడుతాడు ఆయన. అంటే మనము మరి ప్రభువు చేత పాపము చేయకుండా రక్షించబడుతూ ఎంతో పవిత్రంగా ఈ లోకంలో జీవించాలి. అప్పుడే ఆ శ్రేష్టమైనటువంటి ఆ రాజ్యానికి మనం చేరుకుంటాం. గమనించండి, ప్రభు ప్రజలమైన మనము ఆ రాజ్యానికి చేరుకోవాలంటే ఈ లోకంలో మరి పాపము చేయకుండా, పాపములు పడిపోకుండా ఆ ప్రభువు చేత రక్షించబడుతూ ఉండాలి. అలా రక్షించబడి పరిశుద్ధంగా మనము ప్రభు కొరకు జీవించాలి. అప్పుడే ఆ శ్రేష్టమైనటువంటి ఆ రాజ్యంలో చేరి యుగయుగాలు ప్రభువుతో కూడా మనము ఉంటాము. గమనించండి, మన జీవితంలో ఒక నిరీక్షణ ఉంది. ఈ జీవం కలిగిన దేవుడు ఒక శ్రేష్టమైన రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆ రాజ్యంలో ఒక దినాన్ని నేను ప్రవేశిస్తాను. మరి ఆ రాజుతో, ఆ ప్రభువుతో యుగయుగాలు ఉంటాననే నిరీక్షణ ఆయన మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ నిరీక్షణ ఎవరు కలిగి ఉంటారంటే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించేవారే, పాపం జోలికి పోకుండా, మరి పాపంలో పడిపోకుండా ప్రభు చేత రక్షించబడుతూ పరిశుద్ధంగా జీవించేవారే ఈ నిరీక్షణ కలిగి ఉంటారు. కాబట్టి మన జీవితంలో మరి ఈ నిరీక్షణ కలిగిన వారమై ఆ ప్రభును మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, జీవం కలిగిన దేవుడు మరి ఎలాంటి వాడో మనం చూస్తూ వచ్చాం. మరి జీవం కలిగిన దేవుడు అని చెప్పి ఆయన గురించి రాయబడిన 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, జీవం కలిగిన ఈ దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. రెండవది, జీవం కలిగిన ఈ దేవుడు రక్షకుడుగా ఉన్నాడు. జీవం కలిగిన ఈ దేవుడు ఒక శ్రేష్టమైన రాజ్యాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను మనం ఆధారం చేసుకుని మరి వాక్యం యొక్క వెలుగులో ఒకరి తర్వాత ఒకరు మనం ప్రభుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా, స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.